ఇక ఈ నెల 16 నుంచి జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నెల 22 వరకు జపాన్లోనే ఉండనున్నారు. ఇక రేవంత్తో పాటు జపాన్కు శ్రీధర్ బాబు మరియు అధికారులు వెళ్లనున్నారు. ఇక పలువురు పారిశ్రామికవేత్తలతో వారు భేటీ కానున్నారు. జపాన్లోని టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాల్లో ఇక రేవంత్ బృందం పర్యటించనుంది. ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ ఫిలిపియన్స్ సంబంధించి సీఎం ప్రారంభించనున్నారు. ఇక జపాన్కు చెందినటువంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పారిశ్రామికవేత్తలతో కూడా సీఎం రేవంత్ సమావేశం కాబోతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా ముందుకు సాగనుంది. రైట్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. సాయిరామ్, ఈ నెల 15న జపాన్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్ళనున్నారు. ఈ నెల 15 రాత్రి బయలుదేరతారు. ఈ నెల 16న జపాన్ చేరుకుంటారు. 16 నుంచి 22 వరకు కూడా జపాన్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మళ్ళీ 23న తిరిగి రాష్ట్రానికి ఆయన చేరుకుంటారు. ముఖ్యంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతోనే సీఎం పర్యటన కూడా ఉండబోతుంది. సీఎంతో పాటు జపాన్ పర్యటనకు ఐటీ శాఖ మంత్రి, అదేవిధంగా అధికారులు కూడా ఆయనతో వెళ్తారు. ఇక మరోవైపు జపాన్ లో టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాల్లో కూడా ఈ బృందం పర్యటిస్తుంది. ముఖ్యంగా పర్యటనలో భాగంగా ఒసాకా వరల్డ్ ఎక్స్పో 2025లో కూడా తెలంగాణ పెవిలియన్ ను ఆయన ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా జపాన్ చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశమై పెట్టుబడులను కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు, పారిశ్రామిక సాంకేతిక సహకారంపై కూడా చర్చలు కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందం కూడా జరుపుతుంది. ముఖ్యంగా రాష్ట్రానికి పెట్టుబడుల ధ్యేయంగా కూడా ఈ పర్యటన కొనసాగుతుంది. గతంలో దావోస్ పర్యటనకు కూడా రేవంత్ రెడ్డి వెళ్లారు. దాదాపు 1,00,00,000 కోట్ల పైగా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలో మరోసారి జపాన్ పర్యటనలో కూడా అత్యధిక పెట్టుబడులు సాధించాలి. ఖచ్చితంగా రాష్ట్రంలో అభివృద్ధిని ముందు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈ ఫార్మా, అదేవిధంగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ లాంటివి కూడా ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళకి సరైన సహకారం అందిస్తామనే అంశాన్ని కూడా అక్కడ ప్రొజెక్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే అనుమతుల విషయంలో కూడా తమ ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. ఏ పరిశ్రమలు పెట్టా కూడా ప్రోత్సాహకాలు అందిస్తామంటూ కూడా కొంత ఆఫర్స్ కూడా వాళ్ళు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మరి ఈసారి కూడా జపాన్ పర్యటనలో ఎక్కువ నిధులను, ఎక్కువ పెట్టుబడులను కూడా తీసుకురావాలని కూడా సీఎం భావిస్తున్న క్రమంలో ఈ పర్యటన 16 నుంచి 23వ తారీఖు వరకు కూడా 22 వరకు కూడా కొనసాగుతుంది. సాయిరామ్.